నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూజింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవులనో లేకపోతే మన చేతులను తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి చాలామంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు మోసానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ మంచితనాన్ని, లేకపోతే మీ వీక్ పాయింట్స్ తెలిసిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ విషయంలో ఇది బాగుంటుంది కొనుక్కోండి అని చెప్పేసి, అది వాళ్ళది కాకపోయినా లేకపోతే వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళ డబ్బు ఆశించి మిమ్మల్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి, మీతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అలాగే లోన్లు ఇప్పిస్తాము, మాకు కొంచెం కమిషన్ ఇవ్వండి అని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే ప్రాపర్టీస్కి సంబంధించి వాళ్ళు కానీ ప్రాపర్టీస్ని ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని కొంచెం టెంప్ట్ చేసి డబ్బుపూర్వకంగా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కూడా రిలేషన్షిప్లో కూడా జరిగిపోయిన విషయాలను తవ్వుకొని మరీ గొడవపడే కొంతమంది భార్యాభర్తలు ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే ఉండొచ్చు, ఫ్రెండ్సే ఉండొచ్చు. ఎవరైనా సరే జరిగిపోయిన విషయాల్ని గుర్తు చేసుకుని పదే పదే దాని గురించి ఆలోచించడం కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు ఎంతసేపు మీ గ్రోత్ మీద, మీ ఇన్కమ్ మీద, మీ జాబ్ మీద, మీ కార్ మీద, మీ ఇంటి మీద, మీరు మంచిగా మీ భార్యతో కలిసి ఉండడం, ఇలాంటివి ఇంట్లో ఉన్న వాళ్ళు మీరంటే పడలేని వాళ్ళే కావచ్చు, లేకపోతే అవుట్ సైడ్ పర్సన్సే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, ఎవరైనా సరే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ మీద కొన్ని ప్రయోగాలు చేయించే వాళ్ళు ఉంటారు. మీరు బాగా ఆనందంగా సంతోషంగా ఉంటే చూసి ఓరవలేని తట్టుకోలేని చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, అడిక్షన్ ఉన్న వాళ్ళు ఈ వీక్లో ఖచ్చితంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. చాలా విషయాల్లో ఎటు డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు, అంతటి ప్రెషర్ని అనుభవిస్తూ ఉంటారనమాట. ఏం డెసిషన్ తీసుకోవాలి, లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి తెలియని పరిస్థితిలో ఉండడం, కొంచెం ఆందోళనకరంగా, గందరగోళంగా అనిపించడం, స్టెప్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేని ప్రెషర్లో మీరు ఉండడం అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పాస్ట్ విషయాలు తవ్వుకోకుండా, ఎవరి జోలికి మీరు వెళ్ళకుండా, మీ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టకుండా, ఎక్కడ ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి. పాజిటివ్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీస్ మీద మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు. బట్ రైట్ పర్సన్ త్రూ వెళ్తేనే మీకు మంచి లాభం జరుగుతుంది తప్ప మీరు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తానంటే అవి పనికిరావు. పార్ట్నర్షిప్ బిజినెస్లు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. హౌస్ రెనోవేషన్ కానివ్వండి, హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, ఆఫీస్ రెనోవేషన్ కానివ్వండి, ఆఫీస్ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అనుకోవడం కానివ్వండి, లేకపోతే ఉద్యోగపరంగా వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకోవడం, లేకపోతే సొంత ఇంటికి అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళు సొంత ఇంటికి గృహప్రవేశం చేయడం కానివ్వండి, ఇలాంటి మంచి మార్పులు ఈ వారంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో బాగా ధనలాభం
చూస్తారు, అందుకుంటారని చెప్పొచ్చు ఈ వీక్లో. అలాగే మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కాని కలుసుకునే టైం అని చెప్పొచ్చు ఈ వీక్. అంతేకాకుండా ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, లవర్స్ ఉన్నారో, ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారు, మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తారు, కలుస్తారు కూడా. మరీ ముఖ్యంగా విడిపోయిన భార్యాభర్తలే కావచ్చు, ప్రేమికులే కావచ్చు. అలాగే స్పిరిచువాలిటీలో చాలా ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. దానికి సంబంధించిన కోర్సులు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, లేకపోతే బుక్స్ కానివ్వండి చదవడం, స్పిరిచువల్ నాలెడ్జ్ని పెంచుకోవడం, కొన్ని అరేంజ్డ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వడం, స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. స్పిరిచువల్గా చాలా నాలెడ్జ్ పెంచుకుంటారు. అలాగే జాబ్ ప్రయత్నాలు కొత్తగా చేసే వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది. జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ వీటన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే కొంచెం నాలెడ్జ్ కానివ్వండి, కొత్త కోర్సులు కానివ్వండి నేర్చుకోవడం చేస్తారు. ఆల్ ది బెస్ట్.